హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు అని మనందరికీ తెలుసు. ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నాభి కమల నుంచి జన్మించాడని కూడా మనందరికీ తెలుసు. కానీ ఆ బ్రహ్మ విష్ణువుల కంటే గొప్పవాడైన ఆ మహాదేవుడు లయకారుడైన ఆ పరమశివుడి తల్లిదండ్రులు ఎవరు? ఆయన అసలు ఎలా పుట్టాడు? ఎవరి కడుపున జన్మించాడు? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి కూడా వచ్చే ఉంటుంది కదా. సృష్టి ఇంకా మొదలు కాక ముందే అనంతమైన శూన్యంలో కనీసం చీకటి వెలుగు అనే పుట్టని ఆ మహాప్రళయ సమయంలో దేవాది దేవుళ్ళకే వణుకు పుట్టించేలా సృష్టిలో తొలిసారి ఆ పరమశివుడు ఆవిర్భవించాడు. ఆ ఉగ్ర రూపం ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఆ మహాశివుడు తొలిసారి ఎలా కనిపించాడో వింటే ఖచ్చితంగా మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఈరోజు ఈ వీడియోలో ఏ పురాణాల్లో సులభంగా దొరకని ఆ మహాకాల భైరవుడి పుట్టుక వెనుక ఉన్న అంతు చిక్కని అత్యంత ఉత్కంఠ భరితమైన రహస్యాన్ని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సృష్టికి ముందు అసలు ఏముండేది? కళ్ళు మూసుకుంటే మనకు కనిపించే ఆ కారు చీకటి ఉండేదా? లేదు. కనీసం ఆ చీకటి కూడా లేదు. పోని వెలుగుందా? అది లేదు. ఎందుకంటే అప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవీ పుట్టలేదు. భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, నీరు లేదు, దిక్కులు కూడా లేవు. అసలు కాలం అనేదే లేదు. మన ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ఈ సమయాన్ని అద్భుతంగా వర్ణించింది. అప్పుడు ఉనికి లేదు, ఉనికి లేకపోవడం కూడా లేదు అని చెబుతుంది. అంటే ఆ పగలు రాత్రి, చావు పుట్టుక లాంటి ఎలాంటి భావనలు లేని ఒక మహాశూన్యం మాత్రమే అనంతంగా పరుచుకొని ఉంది. ఆ శూన్యంలో అనూహ్యమైన నిశ్శబ్దం. కోట్లాది సంవత్సరాల పాటు ఈ విశ్వమంతా ఎలాంటి చలనం లేకుండా ఒక మహాప్రళయ స్థితిలో నిద్రావస్థలో ఉండిపోయింది. ఆ మహాశూన్యం నుండి నెమ్మదిగా కారణ జనాలు కాస్మిక్ వాటర్స్ ఉద్భవించాయి. ఆ నీరు మనం ఇప్పుడు భూమి మీద చూసే నీరు లాంటిది కాదు. అది అనంతమైన ప్రాణశక్తి, అంతుచిక్కని చైతన్యానికి ప్రతీక. ఆ మహాసముద్రాన్నే పురాణాలలో ఏకర్ణవం అని పిలుస్తారు. ఎటు చూసిన ఆకాశాన్ని అంటుకొని అంతులేని ప్రళయ జలాలు, అలలు కూడా లేని ఒక నిశ్చలమైన భయానకమైన ప్రశాంత వాతావరణం. ఆ అనంతమైన జలాల మీద సృష్టికి ఏకైక ఆధారమైన ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ప్రవలించి ఉన్నారు. నీటి మీద శయనించి ఉన్నాడు కాబట్టి ఆయనను నారాయణుడు అని పిలుస్తారు. సంస్కృతంలో నారా అంటే నీరు, ఆయన అంటే నివాసం. కాలానికి ప్రతీక అయిన 1000 పడగల ఆదిశేషుడిని తన పాన్పుగా చేసుకొని స్వామివారు అత్యంత గాఢమైన యోగ నిద్రలో ఉన్నారు. ఆయన నిద్రపోవడం లేదు. తన యోగ నిద్రలో రాబోయే బ్రహ్మాండమైన సృష్టికి సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. యుగాలు గడిచాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. యోగ నిద్రలో ఉన్న నారాయణుడు సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పం ఎంత బలమైనది! వెంటనే విష్ణువు నాభి నుండి ఒక అద్భుతమైన దివ్యకాంతితో కూడుకున్న తామరతూడు పుట్టుకొచ్చింది. బొడ్డు నుంచి ఇక్కడ నుంచి తామరతూడు పుట్టుకొచ్చి ఆ తూడు నెమ్మదిగా ఆ ప్రళయ జలాలను చీల్చుకుంటూ పైకి ఎదిగి బ్రహ్మాండమైన బంగారు రంగులో మెరిసిపోయి ఒక పెద్ద పద్మంగా వికసించింది. ఆ వికసించిన తామర పువ్వు వేలాది సూర్యులు ఒకేసారి విదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంతటి అద్భుతమైన జ్యోతిని ఆ మహాశూన్యంలో ప్రసరింపజేసింది. దీనినే పురాణాలు హిరణ్య గర్భం అని పిలుస్తుంటారు. ఈ దివ్యమైన పద్మం మధ్యలో నుండి 4 ముఖాలతో వేదాలను పఠిస్తూ ఆ బ్రహ్మదేవుడు జన్మించాడు. సృష్టికి ఆకారం ఇవ్వాల్సిన బ్రహ్మదేవుడు తొలిసారి కళ్ళు తెరిచాడు. కానీ పుట్టగానే బ్రహ్మదేవుడికి తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, తన చుట్టూ ఉన్న ఆ మహాసముద్రం ఏమిటో అర్థం కాలేదు. నాకు జన్మనించింది ఎవరు, నా పుట్టుక వెనుక రహస్యం ఏమిటి అని తన మూలాలను వెతుక్కుంటా ఆ తామరతుడు గుండా పాతాళంలోకి వెళ్ళి 1000 సంవత్సరాలు ప్రయాణించాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు నాభి నుంచి తామరతూడు అనే మొదలు ఎక్కడుందో ఆ యొక్క బ్రహ్మకి తెలుసుకోలేకపోయాడు. శ్రీ మహావిష్ణువు నాభి అందు అక్కడ చివరగా కనుక్కోలేకపోయాడు. విసిగిపోయి తిరిగి పద్మంపైకి వచ్చి కళ్ళు మూసుకొని వేలాది సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు శక్తితోనే ఆయనకు కింద ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శనం లభించింది. అలా దర్శనం లభించిన తర్వాత బ్రహ్మదేవుడు కిందకు దిగి మహావిష్ణువును కలవడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ఒక ఊహించని సంఘటనే ఈ అనంత విశ్వంలో సాక్షాత్తు ఆ పరమశివుడి ఉగ్రరూపంలో ఆవిర్భవించడానికి కారణమైంది. ఆ సంఘటన ఏమిటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మదేవుడు ఆ అనంత జలాల గుండా కిందకు దిగి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాడు. విష్ణువును చూసిన బ్రహ్మ, అయ్యా మీరు ఎవరు? నిద్రపోతున్న మీరు ఈ ప్రళయ జలాలలో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు మహావిష్ణువు కళ్ళు తెరిచి చిరునవ్వులతో, ఓ బ్రహ్మ, నేను నీ తండ్రిని. నాభి కమల నుండే నువ్వు జన్మించావు. ఈ సృష్టికి మూల కారణము, ఆధారము నేనే అని శాంతంగా బదులిచ్చాడు. కానీ ఆ మాటలు బ్రహ్మదేవుడికి ఏమాత్రం రుచించలేదు. రజోగుణ ప్రభావం వల్ల ఆయనలో అహంకారం మేల్కొంది. లేదు, నేనే స్వయంభుని, ఈ సృష్టిని చేయాల్సింది నేనే, ఈ పద్మం మీద పుట్టింది నేనే, నన్ను బ్రహ్మదేవుడు అంటారు, నాకంటే గొప్పవారు ఈ విశ్వంలోనే ఎవరు లేరు అని వాదించడం మొదలుపెట్టాడు. ఇలా ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం అయితే ముదిరింది.
నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే ఆధిపత్య పోరైతే మొదలైంది. ఆ వాదన కాస్త భయంకరమైన యుద్ధానికి దారితీసింది. ఆ బ్రహ్మదేవుడు తన బ్రహ్మస్త్రాన్ని, విష్ణువు తన నారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. సృష్టి ఇంకా మొదలు కాకముందే వారిద్దరి అహంకారం వల్ల ఈ అనంత శూన్యంలో ప్రళయం వచ్చేలా అనిపించింది. సరిగ్గా ఆ క్షణంలో ఆ ఇద్దరి అహంకారాన్ని అణిచివేయడానికి అనంతమైన ఆ శూన్యాన్ని భీకరమైన శబ్దంతో చీల్చుకుంటూ ఒక మహా అద్భుతం జరిగింది. బ్రహ్మ విష్ణువుల మధ్య భూమిని ఆకాశాన్ని కలుపుతూ వేలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంతటి ప్రకాశం ఉంటుందో అంతటి కళ్ళు చెదిరే తేజస్సుతో ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం ఉద్భవించింది. ఆ మహా అగ్నిస్తంభానికి మొదలు లేదు, చివర లేదు. దానిలో నుండి వచ్చే వేడికి, వెలుగుకి బ్రహ్మ విష్ణుల అస్త్రాలు దానంతట అవే శాంతించిపోయాయి. వారిద్దరు ఆశ్చర్యంగా ఆ జ్యోతిర్లింగాన్ని చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం లోపలి నుండి ఆ శరీరవాణి ఇలా పలికింది: మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో తేలాలంటే మీలో ఎవరు ముందుగా అగ్నిస్తంభం యొక్క మొదలును కానీ లేదా పైభాగాన్ని కానీ కనుక్కుంటారో వారే అత్యంత శక్తివంతులు, వారే సృష్టికి మూలం. ఆ సవాలును ఇద్దరు స్వీకరించారు. శ్రీ మహావిష్ణు వెంటనే ఒక మహాశ్వేత వరాహ రూపం దాల్చాడు. ఆ అగ్నిస్తంభం యొక్క అడుగు భాగాన్ని వెతుక్కుంటూ ప్రళయ జలాలను చీల్చుకొని పాతాళంలోకి అత్యంత వేగంగా ప్రయాణించాడు. మరోవైపు బ్రహ్మదేవుడు ఒక తెలుపు రంగు అంశగా మారి ఆ స్తంభం యొక్క పైభాగాన్ని వెతుక్కుంటూ ఆకాశంలోకి అనంతంగా ఎగిరాడు. వందలు, వేల, లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. విష్ణువు ఎంత కిందకు తవ్వుకుంటూ వెళ్ళినా ఆ అగ్నిస్తంభం అంతు చిక్కలేదు. అది అనంతంగా వ్యాపించి ఉంది. తన శక్తి సరిపోదని గ్రహించిన విష్ణువు తన ఓటమిని హుందాగా అంగీకరించి తిరిగి పైకి వచ్చేశాడు. అటు బ్రహ్మదేవుడు కూడా ఎంత పైకి ఎగిరినా ఆ జ్యోతిర్లింగం శిఖరం కనిపించలేదు. ఆయన రెక్కలు అలసిపోయాయి. కానీ ఓటమిని ఒప్పుకోవడం ఆయన అహంకారానికి నచ్చలేదు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఆ అగ్నిస్తంభం కిందికి ఎంత లోతుందో మీరు అర్థం చేసుకోండి. మన వరాహ రూపంలో, పంది రూపంలో ఆ మహావిష్ణువు కిందికి ఎంత వెళ్ళినా కూడా దాని యొక్క అంతు మనకు దొరకలేదు. అలాగే బ్రహ్మదేవుడు పైకి ఆ యొక్క అగ్నిస్తంభం ఎంత పైకి వెళ్ళిందో ఆ కొన మాత్రం దొరకవట్లేదు. అలా నిరాశతో కిందికి వస్తున్న బ్రహ్మదేవుడికి పైనుండి రాలుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. ఆ బ్రహ్మ ఆ పువ్వుని ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ మొగలి పువ్వు, ఓ బ్రహ్మదేవా, నేను యుగయుగాలుగా అగ్నిస్తంభం నుంచి కిందకి పడుతూనే ఉన్నాను, దాని శిఖరం ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఒక కుట్ర పన్నాడు. విష్ణువు ముందు తనను తాను గొప్పవాడిగా నిర్మించుకోవడానికి నేను ఆ శిఖరాన్ని చూశానని, నా తలపై నువ్వు ఉన్నావని విష్ణువుతో అబద్ధం చెప్పు అని ఆ మొగలి పువ్వుతో ఒప్పందం చేసుకున్నాడు. కిందకు చేరుకున్న బ్రహ్మ విష్ణువు చూసి గర్వంగా నవ్వాడు. నేను ఆ అగ్నిస్తంభాన్ని అంచును చూశాను, ఇదిగో దానికి సాక్ష్యంగా ఈ మొగలి పువ్వు తెచ్చానని అబద్ధం చెప్పాడు. ఆ మొగలి పువ్వు కూడా బ్రహ్మకు వంతపాడింది. సత్యం తెలియని విష్ణువు బ్రహ్మను గొప్పవాడిగా అంగీకరించిన పూజించడానికి సిద్ధమయ్యాడు. కానీ అబద్ధం చెప్పగానే ఆ అనంతమైన అగ్నిస్తంభం ఒక్కసారిగా బద్దలైంది. బ్రహ్మాండం దద్దరిల్లేలా ఒక భయంకరమైన నాదం వినిపించింది. ఆ అగ్నిగుండం మధ్యలో నుంచి చేతిలో త్రిశూలం పట్టుకొని, మెడలో పాములతో, నుదుట మూడవ కన్నుతో మహా ఉగ్ర రూపంలో సాక్షాత్తు పరమశివుడు ఆవిర్భవించాడు. ఆయనే కాలభైరవుడు, ఆయనే సదాశివుడు. ఆ దివ్య రౌద్ర రూపాన్ని చూడగానే విష్ణువు చేతులు జోడించి భక్తితో తలవంచి నమస్కరించాడు. శివుడు కోపంగా బ్రహ్మదేవుని వైపు చూశాడు. బ్రహ్మ అహంకారం పటంపచ్చలై భయంతో వణికిపోయాడు. శివుడు గర్జన లాంటి స్వరంతో, అహంకారంతో, అబద్ధం ఆడిన నీకు ఈ సృష్టిలో ఎక్కడా గూడులుండవు, నిన్ను ఎవరు పూజించరు అని బ్రహ్మను శపించాడు. ఎందుకంటే ఇక్కడ ఆ మొగలి పువ్వుతో అబద్ధం ఆడించి తన యొక్క అహంకారంతో అబద్ధం ఆడినందుకు ఇట్లా ఈ విధంగా శపించాడు. అలాగే అబద్ధానికి సాక్ష్యంగా నిలిచిన మొగలి పువ్వు ఇకపై తన పూజకు పనికి రాకుండా పోతుందని శపించాడు. ఎవరు? శివుడు. సో తన పరిమితిని అంగీకరించి సత్యం పలికిన విష్ణువుకి తనతో సమానమైన పూజలు అందుకుంటామని వరమిచ్చాడు. ఆ మహాశివుడికి ఆది లేదు, అంతం లేదు. ఆయనే కాలం, ఆయనే సృష్టి, ఆయనే లయం. ఆ అనంతమైన అగ్నిస్తంభం రూపమే మనం పూజించే శివలింగం. పరమశివుడు పుట్టలేదు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. స్వయంభు ఆయన ఆ మహాదేవుడు అద్భుతమైన ఆవిర్భావ రహస్యం ఇదే. అలాగే రుద్రుని జనన గురించి పురాణాలలో ఇంకొక కథ కూడా ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. ఇంతవరకు మనం ఆ పరమశివుడి సృష్టికి ముందే అనంతమైన జ్యోతిర్లింగంగా ఎలా ఆవిర్భవించాడో తెలుసుకున్నాం. అయితే అదే శివుడు బ్రహ్మదేవుని పుత్రుడిగా కూడా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు స్వయంభు కదా, మరి ఆయన బ్రహ్మకు కొడుకుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఆ కథ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన ఆ కథను ఒకసారి చూద్దాం. మహావిష్ణువు నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడికి సృష్టి చేయాల్సిన బాధ్యత అప్పగించబడింది. ఆ మహాశూన్యంలో సృష్టిని ఎలా ప్రారంభించాలో అర్థం కాని బ్రహ్మ సరస్వతీదేవి అనుగ్రహంతో వేద జ్ఞానాన్ని పొంది తన మనస్సు ద్వారా సంకల్పంతో నలుగురు కుమారులను సృష్టించాడు. వారే సనక, సనందన, సనాతన,
సనత్కుమారులు, వీళ్ళనే మానసపుత్రులని అంటారు. బ్రహ్మదేవుడు ఆ నలుగురు కుమారులను చూసి ఎంతో మురిసిపోయాడు. నాయనలారా, ఈ సృష్టిని వృద్ధి చేయండి, లోకాన్ని నిర్మించి జీవరాశులను పుట్టించండి అని ఆజ్ఞాపించాడు. కానీ ఆ నలుగురు కుమారులు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానులు. వారికి భౌతిక సృష్టి మీద, బంధాల మీద ఎలాంటి ఆసక్తి లేదు. వారు పరమ విరక్తులు. తండ్రి మాటను సున్నితంగా తిరస్కరించి జీవితాంతం బ్రహ్మచారులు ఉండిపోయి నారాయణ ధ్యానం కోసం అడవిలోకి వెళ్ళిపోయారు. తన తొలి సృష్టి తన సొంత కుమారులే తన మాట ధిక్కరించి వెళ్ళిపోవడంతో బ్రహ్మదేవుడికి ఎక్కడ లేని కోపం తెంచుకుంది. ఒక పక్క తనకు అప్పగించిన సృష్టి కార్యం ఆగిపోయిందనే తీవ్రమైన దుఃఖం, మరోపక్క కుమారులు ఎదిరించారనే భయంకరమైన ఆగ్రహం ఆయన ఆవహించాయి. ఆవేశాన్ని ఆయన అదుపు చేసుకోలేకపోయాడు. బ్రహ్మ ముఖాలు ఎర్రబడ్డాయి, శ్వాస వేగంగా మారింది. ఆయనలోని ఆ మహా ఉగ్ర రూపమైన కోపము, దుఃఖము ఆయన రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకృతమైంది. సరిగ్గా అప్పుడు ఒక మహా అద్భుతం జరిగింది. బ్రహ్మదేవుని కనుబొమ్మల మధ్య నుండి విశ్వాన్ని దహించేంతటి ఎర్రటి మరియు నీలిరంగు తేజస్సు ఒక్కసారిగా బయటకొచ్చింది. ఆ కళ్ళు చెదిరే దివ్యమైన కాంతి నుండి ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు చూడడానికి ఎంతో తేజవంతంగా, దైవంశ సముద్రిగా వెలిగిపోతుండు. సృష్టికర్తకి దిమ్మ తిరిగేలా ఆ శిశువు సగం పురుషుడు, సగం స్త్రీ లక్షణాలతో అర్ధనారీశ్వరి రూపంలో ఉన్నాడు. ఆ శిశువు పుట్టగానే లోకాలను భయపెట్టేంత పెద్ద స్వరంతో భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ శిశువు రోదనకు ఆకాశం దద్దరిల్లింది, దిక్కులు పికటిల్లాయి. బ్రహ్మదేవుడు ఆశ్చర్యంగా ఆ బాలుని చూసి శాంతింపజేస్తూ, నాయన, ఎవరు నువ్వు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ శిశువు ఏడుస్తూనే, నాకొక పేరు లేదు, నాకొక స్థానం లేదు, ముందు నాకొక పేరు పెట్టు, సృష్టిలో ఒక స్థానాన్ని ఇవ్వు అని అడిగాడు. అలా భయంకరంగా ఏడుస్తూ పుట్టాడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్రుడు అని పేరు పెట్టాడు. సంస్కృతంలో రుత్ అంటే దుఃఖం, ధృ అంటే ప్రాలదోలేవాడు లేదా నాశనం చేసేవాడు. అంటే అవి ప్రచండమైన శక్తితో రోదనలో సృష్టిలోని దుఃఖాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసేవాడని అర్థం. కానీ ఆ బాలుడు ఏడు పాపలేదు, నాకు ఇంకా పేర్లు కావాలి, ఇంకా స్థానాలు కావాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భవుడు, సర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు ఇలా ఏకాదశ రుద్రుల పేరును ఇచ్చాడు. అలాగే సృష్టిలో ప్రాణాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, సూర్యుడు, చంద్రుడు, హృదయం అనే స్థానాలకు వారికి నివాసంగా అనుగ్రహించాడు. అప్పుడు ఆ రుద్రుడు శాంతించాడు. మిత్రులారా, ఆ రుద్రుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని ఉగ్రరూపమే. సృష్టిలో కేవలం జననమే కాదు, నాశనం కూడా ముఖ్యం. పాతది నశిస్తేనే కొత్తది పుడుతుంది. జనన మరణాల చక్రాన్ని సమతుల్యం చేయడానికి, జీవుల పాపాలను దహించి వేయడానికి, ప్రళయ కాలంలో సృష్టిని లయం చేయడానికి ఆ మహాదేవుడు బ్రహ్మదేవుని కోపం నుండి రుద్రుడిగా ఆవిర్భవించాడు. శివుడు కాలానికి అతీతుడు, స్వయంభూ అయినప్పటికీ సృష్టి కార్యంలో బ్రహ్మకు సహాయం చేయడానికి ఆ లయకారకుడు ఒక అవతారం లాగా ఇలా జన్మించాడని శివపురాణం మనకు ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. సో ఇవి ఒక రెండు పురాణాల నుంచి రెండు కథలు మనం విన్నాము. అలాగే కొన్ని పురాణాలలో ఇంకా వేరే విధంగా ఉన్నాయి. సరే, అవి మనం రానున్న వీడియోలో అవి కూడా మనం చర్చిద్దాం. సో ఇక్కడ ఈ రెండు అద్భుతమైన కథలు విన్నాక మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. శివుడు అనగానే ఒక ఆకారం లేక ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక అనంతమైన విశ్వానికి, సృష్టికి మూలమైన మహాప్రాణశక్తి. సృష్టి మొదలవ్వక ముందే ఉన్న మహాశూన్యమే శివుడు. అంతా అంతమైపోయాక కూడా ప్రళయం తర్వాత మిగిలిపోయే ఆ నిశ్శబ్దమే శివుడు. బ్రహ్మ, విష్ణువులు కూడా తమలోని అహంకారాన్ని వదిలేసినప్పుడే ఆ మహాదేవుని దర్శించుకోగలిగారు. అంటే మనలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, నేను అన్న అహంకారం ఉన్నంత కాలం ఆ దైవాన్ని మనం చేరలేం. మనలోని ఆ గర్వాన్ని పరమశివుడు పాదాల ముందు వదిలేయడమే మనం ఆయనకు అర్పించే అసలైన పూజ. ఇక రుద్రుడి జననం మనకు చెప్పేది ఒకటే, ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. పాత ఆకు రాలిపోతేనే చెట్టుకు కొత్త చిగురు వస్తుంది, పాతది నశిస్తేనే కొత్త అంకురం ఉద్భవిస్తుంది. ఆ మార్పుకు, ఆ లయానికి, ఆ మహాకాలానికి ప్రతికే మన శివుడు. ఆయన పుట్టలేదు, ఆయన గిట్టడు, ఆయన ఆది, ఆయనే అంతం. సృష్టికర్తలకే దిశానిర్దేశం చేసిన పరమశివుడికి, ఆ పరమశివుడు ముందు భక్తితో తలవించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈ అద్భుతమైన మహాదేవుని జనన రహస్యం మీకు నిజంగా గూస్బంప్స్ తెప్పించిందనే నేను నమ్ముతున్నాను. ఆ పరమశివుడి తత్వం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే శివభక్తులందరూ కూడా ఓం నమ శివాయ అని రాయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మనకు తెలియని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.